ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. గురువులు చేసేది ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువులు చేసేది ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈరోజు మనము ఆఖరి రోజు 9వ రోజు నవదిన జపాల్లో మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రధాన దివ్యబలి పూజ అర్చకులు రెవరెండ్ ఫాదర్ పి మహేష్, మన ఆరోగ్య మత పుణ్యక్షేత్ర సహాయక గురువులు. వీరు మరి నెల్లూరు మేత్రాసనం నుండి మన మేత్రాసనానికి మనం తీసుకున్నాము. ప్రస్తుతము ఆరోగ్య మత విచారణలో పనిచేస్తూ ఉన్నారు. పాటలు, పీఠము, అలంకరణ, కథెడ్రల్, గాయక బృందము, మరి సిస్టర్స్, మన క్రిజ్యోతి సిస్టర్స్ ఈ పీఠం అలంకరణ చేస్తున్నారు. వారికి కూడా మన యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉన్నాం. ఫాదర్ గారిని యొక్క దివ్య పూజా బలిని పునీత జోయప్ప గారి యొక్క మహిమ, వారి యొక్క గౌరవార్థంగా మన విచారణలో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించబడాలని, ఆశ్రయించబడాలని, వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు ఆయనలాగే తిరు కుటుంబాన్ని ఏ విధంగా కాచి కాపాడారో అలాగే మన యొక్క కుటుంబాలు కూడా కాచి కాపాడబడాలని ఆశిస్తూ ఈ పవిత్రమైన పూజా బలిని అర్పించమని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. సర్వేశ్వరుని స్వరమును సవినయముతో స్వీకరించాలి, ఆలకించాలి, ఆలకించిన రీతిన పాటించాలి. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ పూజ్య గురువులారా, ప్రియ దైవ ప్రజలారా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము. పునీత జోజప్ప గారు ఏ విధముగా తన యొక్క దైనందినటువంటి జీవితములో నీతిమంతునిగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉంటారు. మరియ తల్లిని విడనాడాలి అని అనుకుని ఆయన బహిరంగంగా త్యజించడం ఇష్టం లేక ఆమెను రహస్యముగా తిరస్కరించడానికి పూనుకున్నాడు. అయితే దేవదూత కలలో కనిపించి దేవుని యొక్క వాక్కును దేవదూత ద్వారా పరిశుద్ధ జోజప్ప గారికి బయలుపరిచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని దేవదూత రూపములో సర్వేశ్వరుని యొక్క స్వరాన్ని
వినయముతో స్వీకరించాడు. ఏమాత్రము బదులు పలకకుండా అచంచలమైనటువంటి విశ్వాసముతో, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసముతో పరిశుద్ధ మరియ తల్లిని స్వీకరించాడు. ఆ విధముగా మన యొక్క దైనందినటువంటి విశ్వాస జీవితాలలో ఎంతమందిని దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నాము. పలుమార్లు మనము దివ్య పూజా బలి ద్వారా, దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నాము. దానిని మనము స్వీకరిస్తూ ఉన్నామా? స్వీకరించిన దానిని మన యొక్క జీవితాలలోకి అన్వయించుకొని ఏమాత్రము మారు మాట్లాడకుండా అచంచలమైనటువంటి విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చటానికి మన యొక్క జీవితాలను, మన యొక్క హృదయాలను మనము దేవునికి సమర్పిస్తూ ఉన్నామా? అలా లేనట్లయితే ఈనాటి దివ్య పూజా బలిలో ఆ యొక్క దేవాతి దేవుని యొక్క బలిపీఠము ముందు ప్రభు ఈ యొక్క వాక్కును ఆలకించి నేను స్వీకరించలేకపోయాను, నా యొక్క హృదయాన్ని మన్నించు అని ఆ యొక్క దేవాతి దేవుని వేడుకుంటూ ఈ యొక్క దివ్య పూజా బలిలో దేవాతి దేవుని మన్నింపును, క్షమను, కరుణను వేడుకొని ఆయన యొక్క దీవెనలు పొందుదాము. మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవై నిలచిపోమా. మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవై నిలచిపోమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, దయ చూపండి. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున
ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రాకన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా పిత యొక్క ప్రాకన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర మీ అనంత సంకల్పానుసారము పునీత యోసేపు గారిని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని తల్లి అయిన కన్య మరియకు భర్తగా నియమింప చిత్తగించి తీరే వీరి కుటుంబములకు విశ్వాసపాత్రుడు నీతిమంతుడు వివేకవంతుడైన సేవకునిగా అతనిని గౌరవించు మాకు ఇహలోకములో వారి ప్రార్థన సహాయము లభించునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్ మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. సోదొమ పౌరులారా ప్రభు పలుకులు ఆలింపుడు, గొమొర పౌరులారా మన దేవుని ఉపదేశం వినుడు. మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకునుడు. మీరు నా ఎదుట దుష్కారము చేయకుడు, చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు,
పీడితులను ఆదుకునుడు, అనాథ శిశులకు న్యాయం చేయుడు, వితంతుల కోపు తీసుకునుడు. మన వివాదములు పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలిమి పదార్థములు బుదింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాత పడుదురు. ప్రభు అయిన నేను పలికిన పలుకిది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. ఆకాశము తెరచి ఆహారము పంపించావు, బండ నుండి నీరును స్రవింపచేశావు. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ నుండి నీరు స్రవింపచేశావు. సాగరము చీల్చి రహదారి చూపి, సాగరము చీల్చి రహదారి చూపి, ఇశ్రాయేలు ప్రజలకు నిలవేల్పువైనావు. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త మొదటి అధ్యాయము పరిశుద్ధ వచనములు 18వ వచనం నుండి 24వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసోపుతో వివాహము నిశ్చయించబడినది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించెను. ఆమె భర్తయగు యేసోపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుకొనుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యేసోపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన
గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. అందరము ఒక 2 క్షణాల పాటు మన యొక్క కనులను మూసుకొని ఈనాడు మనం విన్నటువంటి వాక్యమును ధ్యానించడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని, శక్తిని ప్రసాదించమని ఈనాడు మనము వినబోతున్నటువంటి ఆ యొక్క సందేశాన్ని దేవుడు పవిత్రాత్మ రూపంలో మనల్ని ప్రేరేపించమని, నడిపించమని, తద్వారా విన్నటువంటి వాక్యమును మన యొక్క జీవితాలలోకి అన్వయించుకొని ఆ యొక్క కరుణామయుని కృపలో పరిశుద్ధ యోసేపు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎదగటానికి కావాల్సినటువంటి శక్తి, అనుగ్రహాలను ప్రసాదించమని వేడుకుందాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు మనము ఆలకించినటువంటి సువార్త పాఠము మనము పలుమార్లు విని ఉంటాము. మరి ముఖ్యముగా క్రీస్తు జయంతి కాలములో, అటు తరువాత ఈ యొక్క నవదినాలలో అనేక మార్లు మనము నేటి సువార్త పాఠాన్ని విని ఉంటాము, ధ్యానించి ఉంటాము. అయితే ఈనాడు మనము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి ధ్యానిద్దాం. పునీత యోసేపు గారు ఈనాడు వాక్యములో చెప్పిన విధముగా తనకున్నటువంటి కొన్ని లక్షణాలను గూర్చి మనము ధ్యానించుదాం. నేను ఉపోద్ఘాతములో చెప్పినట్లుగా ఈనాటి వాక్య సందేశం యొక్క ప్రధాన అంశము ఏమిటి అనగా, సర్వేశ్వరుని వాక్యమును సవినయముగా ఆలకించాలి, ఆలకించిన దానిని పాటించాలి, పాటించిన దానిని మన యొక్క దైనందినటువంటి జీవితాలలో జీవింపటానికి మనము ప్రయత్నము చేయాలి. అది ఈనాటి వాక్యం యొక్క ప్రధాన ఉద్దేశము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
పునీత జోజప్ప గారి విషయంలో మనకు 3 ముఖ్యమైనటువంటి అంశాలు లేదా 3 ముఖ్యమైనటువంటి విషయాలను గురించి మనము ధ్యానించవచ్చును. మొట్టమొదటిగా అగోచరమైనటువంటి వ్యక్తిత్వము. పునీత జోజప్ప గారు అగోచరమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. రెండవదిగా అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మూడవదిగా అనిర్వచనీయమైనటువంటి ఒక గొప్ప వినయాన్ని ప్రభువు పట్ల ప్రదర్శించారు. ఈ 3 అంశాలు కూడా పునీత జోజప్ప గారు తన యొక్క దైనందినటువంటి జీవితంలో పాటించి చూపించి మనకు ఆదర్శముగా నిలిచారు. అందుకనే నేడు ఇంతమంది విశ్వాసులము మనమందరము కూడా ఇక్కడ చేరి జోజప్ప గారి మండపం ముందు ఆయన యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ ఉన్నాము. పునీత జోజప్ప గారు అనగా అర్థము నీతిమంతుడు. ఆయనకున్నటువంటి ఒక లక్షణం. జోజప్ప గారు యోసేపు అనగా అర్థము ఆంగ్లంలో గాడ్ విల్ మల్టిప్లై లేదా గాడ్ విల్ యాడ్ ఆన్ అనగా దేవుడు అధికముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నటువంటి విషయము పునీత యోసేపు గారి యొక్క అర్థము. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, యోసేపు గారు చాలా నీతిమంతుడు, గుణవంతుడు, సద్గుణశీలి అని మనం అన్నీ చెబుతూ ఉంటాము. అయితే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ధ్యానిద్దాం. ఎలిజబెత్ అమ్మకు గర్భము ధరించినప్పుడు దేవదూత ఎవరికి కనిపించిందండి? ఎలిజబెత్ అమ్మ గర్భము ధరిస్తుంది అన్నటువంటి సూచన దేవదూత గబ్రియేలు ఎవరి ద్వారా తెలియజేశాడు? జకర్యాకు ఏమని చెప్పాడు? ఇదిగో గొడ్రాలైనటువంటి ఈ యొక్క భార్య గర్భము ధరిస్తుంది. అక్కడ దేవదూత తన యొక్క సందేశాన్ని, దేవుని యొక్క సందేశాన్ని జకర్యాకు బయలుపరిచింది. అక్కడ దేవదూతను జకర్యా చూడగలిగాడు, దేవదూతతో మాట్లాడగలిగాడు, సంభాషించగలిగాడు. అదే విధముగా మరియ తల్లి పవిత్రాత్మ వలన గర్భము ధరిస్తుంది, ఆమె ఒక కుమారుణ్ణి కనునని గబ్రియేలు దేవదూత మరియ తల్లికి ప్రవచించారు. అక్కడ మరియ తల్లి గబ్రియేలు దేవదూతతో సంభాషిస్తుంది. ఆమెకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలను, ఆమెకు తెలియనటువంటి విషయాలను గబ్రియేలు దేవదూతతో సంభాషించి తెలుసుకుంటూ ఉంది. అక్కడ దేవదూత కనిపించింది. కానీ మనం యోసేపు గారి విషయానికి వస్తే, యోసేపు గారికి దేవదూత బహిరంగముగా కనిపించలేదు. ఆ యొక్క వ్యక్తితో సంభాషణ జరగలేదు, దేవదూతతో సంభాషణ జరగలేదు. అయినప్పటికీ కూడా కలలో కనిపించినటువంటి ఆ యొక్క గబ్రియేలు దేవదూత అందించినటువంటి సందేశాన్ని అందిపుచ్చుకున్నాడు. అక్కడ పునీత యోసేపు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనము గమనించవచ్చును. అప్పటి వరకు కూడా అగోచరంగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క ప్రణాళిక పరిశుద్ధ జోజప్ప గారికి తెలియపరచలేదు. మరియ తల్లి గర్భము ధరించిన 3 మాసాల పిదప ఆయనకు తెలిసింది, ఇదిగో మరియమ్మ గర్భము ధరించింది అని. ఇక్కడ పరిశుద్ధ యోసేపు గారి వ్యక్తిత్వాన్ని మనం చూడవచ్చును. అలనాటి యూదా ప్రజల సాంప్రదాయం ప్రకారము ఒక వ్యక్తి వివాహము కాకముందే గర్భము దాల్చటం అంటే ఒక పాపము. ఆ విధముగా ఉన్నటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఇక్కడ యోసేపు గారి వ్యక్తిత్వము మరియ తల్లి గర్భము దాల్చింది అని తెలియగానే గగ్గోలు పెట్టలేదు. మరియ తల్లిని బహిరంగముగా తీసుకుని వచ్చి, ఇదిగో ఈమె నా యొక్క ప్రమేయం లేకుండా గర్భవతి అయింది అని ఆమెను బహిరంగముగా తృణీకరించలేదు. ఆమెను రహస్యముగా తృణీకరించడానికి ఆయన తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆ యొక్క జోజప్ప గారిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వము, విలువలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ యొక్క విలువలను, ఆ యొక్క జోజప్ప గారికి ఉన్నటువంటి విలువలను ఆయన అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు.
కలలో కనిపించినటువంటి విధంగా దేవదూత సందేశాన్ని ఆలకించాడు. దేవదూతతో కనీసం ఒక మాట కూడా మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకనగా అది కలలో కనిపించినటువంటి సందేశము. అయినప్పటికీ కూడా పునీత జోజప్ప గారు తన యొక్క భార్య అయినటువంటి మరియ తల్లిని స్వీకరించి ఆ యొక్క దైనందినటువంటి జీవితంలో మనందరికీ కూడా ఆదర్శముగా నిలవగలిగాడు. అగోచరమైనటువంటి వ్యక్తిత్వము, ఆ యొక్క వ్యక్తిత్వము ఎవరికి కూడా కనిపించలేదు, ఎవరు కూడా దానిని గమనించలేదు. అయినప్పటికీ కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని తనలో ఉంచుకున్నాడు. అందుకనే పునీత జోజప్ప గారిని మనం ఈరోజు ఇంతగా కొనియాడుతూ ఉన్నాము అంటే ఆయన యొక్క వ్యక్తిత్వము మనల్ని ప్రభావితం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈనాడు వాక్యములో విన్నట్లుగా మనము ఆయన ఒక నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనలోనికి అందిపుచ్చుకోవాలి. మన యొక్క దైనందినటువంటి జీవితాలలో, మన యొక్క విశ్వాస జీవితాలలో ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనలోనికి నింపుకున్నట్లయితే పునీత జోజప్ప గారి వలె మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని, సర్వేశ్వరుని యొక్క స్వరాన్ని ఆలకించగలము అన్నటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ అంశము అచంచలమైనటువంటి విశ్వాసము. కలలో కనిపించాడు, కలలో వినిపించాడు. అయినప్పటికీ కూడా ఆ కలలో వినిపించినటువంటి దేవదూత అందించినటువంటి సత్యాన్ని, దేవదూత అందించినటువంటి దేవుని వాక్కును విశ్వసించాడు. విశ్వసించిన దానిని స్వీకరించిన దానిని నెరవేర్చటానికి ఆయన బయలుదేరాడు. ఆ విధముగా అచంచలమైనటువంటి విశ్వాసము దేవుడు ఆయన కనపరిచాడు. దేవదూత జోజప్ప గారికి 2 విషయాలను చెప్పింది. ఏమిటి ఆ 2 విషయాలు? మొట్టమొదటిది ఈ యొక్క భార్య అయినటువంటి మరియ తల్లిని స్వీకరించాలి. రెండవది చివరి వచనము, రెండవది ఆ యొక్క శిశువునకు యేసు అని పేరు పెట్టాలి. ఒక బాధ్యతను అప్పగించారు. దేవుని యొక్క బాధ్యతను పునీత జోజప్ప గారిపై ఉంచారు. ఆ యొక్క విశ్వాసాన్ని ఏ విధముగా ప్రదర్శించాడు? అచంచలమైనటువంటి విశ్వాసాన్ని. కలలో కనిపించినటువంటి ఆ యొక్క దేవదూత చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నెరవేర్చాడు. మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చినటువంటి పని, ప్రేషిత కార్యాన్ని, ప్రేషిత బాధ్యతను నెరవేర్చగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ మరియ తల్లిని స్వీకరించిన తరువాత, శిశువు జన్మించిన తరువాత యేసు అని ఆ యొక్క శిశువుకు పేరు పెట్టగలిగాడు. ఆ విధముగా ప్రేషిత పరిచర్యలో దేవుడు మనకు ఒక గొప్ప ఆదర్శమూర్తి అయినటువంటి వ్యక్తిత్వాన్ని మరియు విశ్వాసాన్ని ప్రదర్శించగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటు తరువాత అనిర్వచనీయమైనటువంటి వినయ విధేయతలు. జోజప్ప గారి పాట పాడమంటే ముందుగా వచ్చేటువంటి పాట, పునీత జోజప్ప గారా ఓ నీతిమంతుడా, నీ మంచి మనస్సును మమ్ము ఆదరించుమా. పునీత జోజప్ప గారికి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్లే కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన మాత్రమే ఆదరిస్తే సరిపోతూ ఉందా? ఈనాడు మనము నవదినాలు జరుపుకుంటూ ఉన్నాము. రేపటి దినమున ఎంతో ఘనముగా పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడటానికి ఆశపడుతూ ఉన్నాము. అయితే అటువంటి వినయశీలి, అటువంటి గొప్ప సద్గుణశీలి అయినటువంటి పునీత జోజప్ప గారి యొక్క వినయము, విధేయత అవి మనలో లేనట్లయితే పునీత జోజప్ప గారి మన ప్రార్థన ఆలకిస్తాడా లేదా అన్నది మీ యొక్క ఆలోచనకు వదిలివేస్తూ ఉన్నాను. నీతికే నిర్వచనముగా అంటూ ఆయన మనము ఎల్లవేళలా కొలుచుకుంటూ ఉంటాము. ఆయనకు మధ్యస్థ ప్రార్థనను మనం ఎల్లవేళలా కొలుచుకుంటూ ఉంటాము. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనము ఎవరైనా చదువుదాం. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనము.
ప్రభు మోషే భక్తి వినయములకు గాను నరులందరిలో అతనిని ఎన్నుకొని పవిత్రులను చేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలనాడు మోషే ప్రభువు పట్ల చూపించినటువంటి భక్తికి గాను వినయమునకు గాను ఆయన నరులందరిలో ఆయనను ఎంపిక చేసుకొని అలనాడు బానిసత్వంలో ఐగుప్తులో బతుకుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనె జారేటువంటి ఆ యొక్క ప్రదేశానికి తీసుకురావటానికి నరులందరిలో మోషేను పవిత్రునిగా చేశాడు పాత నిబంధనలో. ఈనాడు నూతన నిబంధనలో నరులందరి రక్షణార్థమై సర్వ మానవాళి పాప రక్షణార్థమై పునీత జోజెఫ్ గారిని ఎన్నుకున్నాడు, పవిత్రునిగా చేశాడు. అటువంటి వినయాత్ముని యొక్క ఆదర్శములో యేసు ప్రభువు పెరిగారు, మనందరికీ కూడా రక్షణను ప్రసాదించాడు. అదేవిధముగా శిలాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. నీవెంత అధికుడవో నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడు కమ్ము, అంత వినయవంతుడు కమ్ము, అప్పుడు ప్రభు మన్నను పొందుదువు. అప్పుడు ప్రభు మన్ననను పొందుదువు. తర్వాత వచనం. గొప్పవారు గొప్పగారు పేరు ప్రసిద్ధులు కలవారు పేరు ప్రసిద్ధులు కలవారు చాలా మంది కలరు, చాలా మంది కలరు. కానీ ప్రభు వినయాత్ములకు తన రహస్యములు ఎరిగించును, తన రహస్యములను ఎరిగించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క దైనందినటువంటి లోకంలో, ఈ యొక్క ప్రపంచంలో అనేక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండవచ్చును, మంచి ఆస్తిపాస్తులు ఉండవచ్చును, ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండవచ్చును. అయితే ప్రభు చెప్పిన విధముగా, ఈనాడు వాక్యము సెలవిస్తున్న విధముగా, మనం ఎంత అధికులమైనా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నవారమైనా, ఎంత పేరు పలుకుబడి ఉన్నా సరే, దేవుని యొక్క వాక్కును, దేవుడు బయలుపరిచేటువంటి రహస్యాలను నీవు నేను ఆలకించాలి అంటే, నీవు నేను స్వీకరించాలి అంటే ఏమి కావాలి అంట? వినయము. అందుకనే దేవుడు ప్రభువు తన యొక్క రహస్యములను వినయాత్మలకు బయలుపరుస్తాడు. ఈనాడు మనం ఆలకించినటువంటి స్వార్థ పాఠములో పునీత జోజప్ప గారు వినయవంతుడిగా ఉన్నాడు. తన యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుడు చేయబోతున్నటువంటి కార్యాన్ని, తన యొక్క కుమారుడి ద్వారా ఈ లోకానికి రక్షణ కలుగును అన్నటువంటి సత్యాన్ని రహస్యముగా, ఆ యొక్క రహస్య కార్యములను పునీత జోజప్ప గారికి కలలో వినిపించాడు, ఆ యొక్క దర్శనములో చూపించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పలుమార్లు అనేక సందర్భాలలో మనము ఈ లోకములో పేరు ప్రతిష్టల కోసము లేదా గొప్ప గొప్ప వారము కావాలని ఆశపడుతూ ఉంటాము. కానీ ఈనాడు పునీత జోజప్ప గారి వ్యక్తిత్వము ద్వారా, పునీత జోజప్ప గారి వినయత్వము ద్వారా ప్రభువు నీకు నాకు ఇస్తున్నటువంటి సందేశము, మనమందరము కూడా వినయము కలవారమై ఉండాలి. తద్వారా దేవుడు తన యొక్క రహస్య కార్యములను, దేవుడు మన పట్ల ఆయన చూపించేటువంటి గొప్ప కార్యాలను మనకు బయలుపరుస్తాడు అన్నటువంటి సత్యము మనకందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటు తరువాత మనకు ఒక గొప్ప ఆదర్శమూర్తి, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయములో మనం చదువుకుంటూ ఉంటాం 5 నుండి 8 వచనాలలో. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి తనను తాను రిక్తుని చేసుకుని వచ్చాడు. ఏ విధముగా రిక్తుడయ్యాడంటే శిలువ మరణం వరకు కూడా తనను తాను తగ్గించుకున్నాడు. అటువంటి తగ్గింపు తత్వాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలి. అదే తగ్గింపు తత్వాన్ని తన యొక్క జీవితంలో పునీత యోసేపు గారు ప్రదర్శించి జీవించి చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ విధముగా మనం అందరము కూడా జీవించగలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఈ 3 వ్యక్తిత్వము మనకు ఆదర్శము కావాలి. ఈ 3 విషయాలు, మొట్టమొదటిగా అగోచరమైనటువంటి వ్యక్తిత్వాన్ని పునీత యోసేపు గారు కలిగి ఉన్నారు. 2వది అచంచలమైనటువంటి విశ్వాసము. 3వది అనిర్వచనీయమైనటువంటి వినయము. ఈ 3 కూడా మనకి దైనందినటువంటి విశ్వాస జీవితాలలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో,
నేర్చుకుంటామో మనకు దేవుడు తప్పక తన యొక్క స్వరాన్ని ఆలకించేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేస్తాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 24వ వచనము. నిదుర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పునీత యోసేపు గారు తాను ఒక విషయాన్ని అనుకున్నాడు. ఏమని? బహిరంగముగా తన భార్యను తిరస్కరించడం ఇష్టం లేక ఆమెను రహస్యముగా తిరస్కరించడానికి అనుకున్నాడు. నేను ఈ పనిని తర్వాత చేయాలి అనుకున్నాడు. ఆయన నిద్ర నుండి మేల్కొన్నాడు. అనగా అక్కడ ఒక రోజు గడిచింది. నిద్ర నుండి మేల్కొనటం అంటే అసత్యము నుండి సత్యము వైపుకు నడవటము, అవిశ్వాసము నుండి విశ్వాసము వైపుకు ప్రయాణించటము, అజ్ఞానము నుండి జ్ఞానములోనికి ప్రయాణించటము, చీకటిలో నుండి వెలుగులోనికి ప్రయాణించటము. ఆ విధముగా మనము కూడా మన యొక్క జీవితాలలో అనేక మార్లు నిద్రిస్తూ ఉంటాము. ఆ నిద్ర నుండి మేల్కోవాలి. మేల్కొనటం మాత్రమే కాదు, ప్రభువు మనతో చెప్పినటువంటి సందేశాన్ని, మనకు అప్పగించినటువంటి బాధ్యతను, మనకు చూపించినటువంటి ఆ యొక్క దర్శనాన్ని మనము తెలుసుకొని ఆచరించగలగాలి. అలా ఆచరించగలిగినప్పుడు నీవు నేను కూడా పునీత జోజప్ప గారి వలె నీతివంతులముగా దేవుని దృష్టిలో ఎంచబడతాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ, పునీత జోజప్ప గారి పండుగ మనకు 3 విషయాలను నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటిగా దివ్య సంకేతములను పరిశీలించాలి. రెండవదిగా ఆయన యొక్క పిలుపునకు మనము పలకాలి. మూడవదిగా వసుదైక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. మొట్టమొదటిగా దివ్య సంకేతములను పరిశీలించుకోవాలి. ఏ విధముగా? పునీత యోసేపు గారు తనకు వచ్చినటువంటి ఆ యొక్క కళను బయలుపరుచుకున్నాడు, ఆలోచించినది తడవుగా దానిని ఆయన దేవుని యొక్క సంకల్పమని గ్రహించగలిగాడు. గ్రహించిన వెంటనే ఆయన పయనించగలిగాడు. అదేవిధంగా పాత నిబంధనలో మనం సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉంటాము. సమూయేలును బాలుడైనప్పుడు ప్రభు పిలుస్తాడు. ప్రభు పిలిచినప్పుడు తన యొక్క గురువు వద్దకు వెళుతూ ఉంటాడు. గురువు నన్ను పిలిచాడు, నేను వచ్చాను అని ఆయన వెళుతూ ఉంటాడు. ఇది నేను కాదు పిలిచింది, దేవుడే నిన్ను పిలిచాడు. ఆ విధముగా ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి సందర్భాలను ఆ యొక్క సంకేతాలను మనం గమనించగలిగినట్లయితే దేవుడు మన ద్వారా ఆయన యొక్క రహస్యాలను బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య సంకేతాలను ప్రభు మనకి ఇచ్చేటువంటి అనేక రకమైనటువంటి రూపాలను ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అనేక రకమైనటువంటి సంకేతాలను మనకిస్తూ ఉంటాడు. ఈనాడు పునీత యోసేపు గారికి కలలో ఇచ్చినటువంటి సంకేతాలు దానికి ఆదర్శము. అటువంటి ఆదర్శమూర్తిని మనము చేకొనులాగున మనం ఈరోజు అందరం ఇక్కడ చేరి ఉన్నాము. ఆ యొక్క సంకేతాలను తెలుసుకుందాం. రెండవదిగా ప్రభు పలుకులను ఆలకించాలి. ఈనాడు ఏ విధంగానైతే దేవదూత ద్వారా అందించినటువంటి ఆ యొక్క పలుకులను, ఆ యొక్క వాక్కులను పునీత యోసేపు గారు ఆలకించారు, ఆ విధంగా మనము కూడా దైవ వాక్కు ద్వారా అందించబడుతున్నటువంటి ప్రతి ఒక్క సందేశాన్ని ఆలకించగలగాలి. ఆలకించిన దానిని మన యొక్క హృదయాలలోనికి స్వీకరించాలి. స్వీకరించిన దానిని మనము పాటించగలగాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ విధముగా మనం పాటించగలిగినట్లయితే దేవుని దృష్టిలో నీతిమంతులముగా ఎంచబడతాము. మూడవదిగా వసుదైక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. పునీత జోజప్ప గారిని, మరియమ్మ గారిని, యేసు ప్రభువుని కలిపి మనమంతా కూడా తిరు కుటుంబము అంటాము. అటువంటి తిరు కుటుంబాన్ని మన యొక్క దైనందినటువంటి జీవితాలలో ఏర్పరచుకోగలగాలి. అలా ఏర్పరచుకున్నప్పుడు మనము ఒక వసుదైక కుటుంబముగా, ఆత్మీయ కుటుంబముగా, దేవుని దృష్టిలో ఒక అందమైనటువంటి కుటుంబముగా మనం అందరము కూడా ఉండగలము, జీవించగలము. కనుక ఇవన్నీ కూడా మన యొక్క దైనందినటువంటి విశ్వాస జీవితాలలో నెరవేరాలి అంటే ఒకే ఒక మార్గము. అదే సర్వేశ్వరుని యొక్క స్వరమును సవినయముతో ఆలకించాలి.
అలా ఆలకించినప్పుడు నీవు నేను కూడా పునీత జోజప్ప గారి వలె దేవుని దృష్టిలో నీతిమంతులముగా ఎంచబడతాము. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనల్ని కాపాడును గాక. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకాసుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారులకు పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరం కూర్చుందాం. అర్పణ గీతం పాడుకుందాం. అపురూపమైన నీ ప్రేమ చింత ఏపాటిది కానుక దేవా, ఏపాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో గోవున ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏపాటిది కానుక దేవా, ఏపాటిది కానుక. మంగళ మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా. మంగళ మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా. నా పాప బ్రతుకు పాషాణ హృదయము మంచుల తెల్లగా మార్చుము ప్రభువా. అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏపాటిది కానుక దేవా, ఏపాటిది కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న యపద్రాక్ష బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ప్రభువా, నా స్తుతి మహిమల కొరకును అనేయుగా సత్య శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వర, కన్య మరియమ్మ నుండి ఉద్భవించిన మీ ఏకైక కుమారుని పునీత యోసేపు ప్రేమాధారములతో పోషించి మీకు అర్పించెను.
అట్లే మేము మా పవిత్ర హృదయములతో మమ్మల్ని మీకు అర్పించుకొని మీ పూజారాధనలు చేయగలిగినట్లు మీ కృపను మాకు ప్రసాదించండి. మా నాథుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పునీత యోసేపు గారి నవదిన ప్రార్థనలను కొనియాడుచు మిమ్ము స్తుతించి మహిమ పరచుచున్నాము. అతడు నీతిమంతుడు, ప్రామాణికముగను వివేకమును గల సేవకుని మీ కుటుంబమునకు యజమానునిగా చేసితిరి. వారి ప్రతి ప్రేమతో దేవుని కన్న తల్లిని ప్రేమించెను. పవిత్రాత్మతో జన్మించిన యేసును పుత్ర వాత్సల్యముతో సంరక్షించెను. మీ ఏకైక కుమారుడును మానాదుడైన క్రీస్తు వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు, ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడము. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును
నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ దివ్య కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పరిశుద్ధ యేసోపుతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరందరి విజ్ఞాపనల ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమానుచున్నాము. ఈ లోకమును యాచించి నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా గార్బారి పీఠాధిపతిని, మా బిషప్ ఎలక్ట్ సగ్నాల ప్రకాష్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచండి.
మీ చిత్త ప్రకారం మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించండి. ఈనాటి పూజ ఉద్దేశములు కూడా ప్రభువా తండ్రి, ఎవరెవరైతే అడిగి ఉన్నారో, మీ శరణు కోరి ఉన్నారో, మీ యొక్క దయ కోసము, మన్నింపు కోసము, మరి ఆత్మల నిత్య విశ్రాంతి కోసము అడిగినారో ఆయా తలంపులను కూడా ఫలింపు చేయండి. 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాస్తుండగా ప్రభువా తండ్రి, మా బిడ్డలందరినీ కూడా దీవించమని జ్ఞానముతో, తెలివితేటలతో పరిశుద్ధాత్మ దేవుడు వారిపై నింపబడి మంచి జ్ఞాపక శక్తితో మరి బాగా రాసి మంచి ఉత్తీర్ణతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. దయగల మా తండ్రి, 4 దశలు చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోనండి. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమేందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేము అతడి చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందం పొందడం గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఆయురారోగ్యములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుణ్ణి ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. ఆయన మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాపజపము. సర్వేశ్వర స్వామి దేవవారి సకలమైనగా స్వరూపులైన సకల వస్తువుల కంటే ముందుగా ప్రేమిస్తున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చేయని నిండు మనసుతో వ్యక్తి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే చాలంట కృపగల నీ దివ్య సప్రసాదమే.